హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47,77,000 మంది అన్నదాత సుఖీభవ నిధుల గురించి, అలాగే పీఎం కిసాన్ నిధుల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే జూన్ 20వ తారీఖు అన్నారు, జూలై ఫస్ట్ వీక్ అన్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం ఆర్థికంగా ఉండడం వల్ల వాళ్ళు వెంటనే పనులు సమకూర్చుకుంటారు. ఎరువులు కావచ్చు, వాళ్ళకి పెట్టుబడి సాయం కావచ్చు, వాళ్ళకి అవసరం అమౌంట్. సో ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక శుభవార్త చెప్పవచ్చు. బీహార్లో ఈ నెల 18వ తారీఖు పీఎం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అదే తారీఖు అంటే జూలై 18వ తారీఖు మన రాష్ట్రంలో కూడా అటు పీఎం కిసాన్ నిధులు, ఇటు అన్నదాత సుఖీభవ నిధులు రెండు కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మనకు అధికారం అఫీషియల్గా ఉంది. సో అందులో భాగంగానే ఈ రోజు నేను ఈ యొక్క అర్హుల జాబితా, అనర్హుల జాబితా ఎక్కడ పొందుపరిచారు, మీరు ఒకవేళ అనర్హుల లిస్టులో ఉంటే, మీరు అనర్హులు లిస్టులో ఉంటే అర్హులని భావించినట్లయితే మీరు గ్రీవెన్స్ ఏ విధంగా రైట్ చేసుకోవాలి, అలాగే ఇంకా 50,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా వాళ్ళు ఈకేసీ వేయలేదు. ఈకేసీ వేయకపోవడం వల్ల వాళ్ళ ఖాతాలో ఆ అమౌంట్ జమ కాదు. అదేవిధంగా ఇప్పటికీ చాలా మంది రైతుల ఖాతాలకు ఆధార్ లింక్ అంటే ఎన్పిసి లింక్ అవ్వకపోవడం వల్ల ఇంకా పెండింగ్స్లో ఉన్నాయి. సో ఈ వివరం మొత్తం టోటల్ వివరం ఈ రోజు నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మనకి నెల 18వ తారీఖు అన్నదాత సుఖీభవ, అలాగే అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ 20వ విడత, ఇప్పుడు 19 విడతలు వేశారు, ఇప్పుడు 20వ విడత వేయబోతున్నారు. అది బీహార్లో నరేంద్ర మోడీ గారు 20వ విడత నిధులు లాంచ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ప్రక్రియ అన్నదాత సుఖీభవ కూడా పడుతూ ఉంది. సో మీకు తెలుసు, మనకి ఇక మొత్తం అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఏడాదికి 20,000 రూపాయలు మనకి పెట్టుబడి సాయం. అటు పీఎం కిసాన్ నిధులు ఉంటాయి, అందులో అన్నదాత సుఖీభవ నిధులు ఉంటాయి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఒక అన్నదాత సుఖీభావకు సంబంధించి కావచ్చు, పీఎం కిసాన్కి సంబంధించి కావచ్చు, పీఎం కిసాన్ నిధులు అయితే 6,000 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయలు. అంతకుముందు 10,000 అనౌన్స్ చేశారు, బట్ 10,000 అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి 6,000 రూపాయలు ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఏడాదికి పీఎం కిసాన్ ఏడాదికి 6,000 రూపాయలు అయితే అన్నదాత సుఖీభావ ఏడాదికి 14,000 రూపాయలు. రెండు కలిపితే ఏడాదికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ డబ్బులు మన అకౌంట్లో పడాలి. మన రాష్ట్రంలో ఉన్న రైతులకి ఉన్నాయి 47,77,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో సిద్ధంగా ఉన్న జాబితా. ఆ జాబితా కూడా రైతు సేవా కేంద్రం ఆర్ఎస్ కేంద్రం కాదు, అక్కడ అర్హుల జాబితా మాకు డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ అవ్వచ్చు, అలాగే మీ మండలానికి వచ్చేసరికి ఏఓ అవ్వచ్చు, ఏఈఓ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లాగిన్స్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో మనకి 151555300009 ఏదైతే ఉందో వాట్సాప్, దాంట్లో కూడా వెళ్ళి మీ ఆధార్ నెంబర్ చెక్ చేసుకుంటే మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ లిస్టులో అనర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే, మీరు అర్హులని భావించినట్లయితే ఈ నెల 13వ తారీఖు వరకు గ్రీవెన్స్ అవకాశం ఇచ్చింది. మైండ్ బెట్లో గుర్తుపెట్టుకోండి, ఈ నెల 13వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు గ్రీవెన్స్ రేట్ చేసుకోవడానికి. మీరు అర్హులై ఉన్నారు, బట్ మీ పేరు వచ్చేసి అనర్హుల జాబితాలో ఉంది. బట్ మీరు ఇప్పుడు గ్రీవెన్స్ వేసుకోవాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి, అది కౌలు రైతు కార్డు కావచ్చు, మీ ఈ పాస్బుక్ కావచ్చు, ఏదైనా మీ దగ్గర ఉన్న అల్టిమేట్గా ఉన్న మీ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళి మీరు ఓన్గా పోర్టల్లో గ్రీవెన్స్ రేట్ చేయొచ్చు. అన్నదాత సుఖీభావ పోర్టల్లో గ్రీవెన్స్ రేట్ చేసుకోవచ్చు. లేదు మీరు రైతు భరోసా ఏదైతే రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కే ఉందో అక్కడికి వెళ్ళి, గతంలో రైతు భరోసా ఇప్పుడు ఆర్ఎస్కే, ఓకే. సో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క లాగిన్లో కూడా మీరు లిస్ట్ చూసుకోవచ్చు. అర్హులు అయితే గ్రీవెన్స్ కూడా రేట్ చేసుకోవచ్చు. గ్రీవెన్స్కి 13 లాస్ట్ తారీఖు. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న 20,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అందులో 14,000 రూపాయలు మన ప్రభుత్వం చెల్లిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము. 6,000 రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది పీఎం కిసాన్ నిధుల కింద. ప్రస్తుతానికి జూలై 18వ తారీఖు ఎంత అమౌంట్ అయిపోతున్నారంటే 7,000 రూపాయలు. అందులో మన యొక్క రాష్ట్రానికి 5,000 రూపాయలు, అలాగే కేంద్రానికి 2,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు. అలాగే రెండో విడత కింద, అంటే రెండో విడత ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000, అప్పుడు కూడా 7,000 రూపాయలు. మొత్తానికి 14,000 రూపాయలు రెండు విడతల కింద వేస్తే ఇంకా మూడో విడత అది జనవరిలో ఉండే అవకాశం ఉంది. జనవరిలో మన రాష్ట్ర ప్రభుత్వం 4,000, అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 6,000. 14,000 ప్లస్ 6,000 20,000 రూపాయలు. అలాగే మూడు విడతల కింద ఫస్ట్ 7,000, ఫస్ట్ విడత, రెండో విడత 7,000, మూడో విడత 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు మన యొక్క రైతుల ఖాతాలు జమ చేయబోతుంది. సో మీరు ఏ చిన్న పొరపాటు చేసినా 3 విడతలకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఈ అన్నదాత సుఖీభావ కూడా 6 స్టాఫ్ వాల్యుయేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎటువంటి కరెంటు బిల్లు కూడా 300 యూనిట్స్ యావరేజ్ 12 monthsలో దాటకూడదు. అదేవిధంగా మీకు కారు ఉండకూడదు. అదేవిధంగా మీకు అర్బన్ ప్రాపర్టీ కావచ్చు, అలాగే మీకు మున్సిపాలిటీలో ప్రాపర్టీ, కారు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. చాలామంది మీరు రిమార్క్స్ స్టాటస్ చెక్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అని వస్తుంది. ఇంట్లో ఎవరు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నా మీరు ఇనెలిజిబుల్ అయిపోతారు. అదేవిధంగా మీకు ఏదైతే ఎన్పిసి ఇన్యాక్టివ్ కూడా చూపిస్తుంది స్టాటస్లో, అది కూడా మీరు వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అదేవిధంగా మీకు 4-wheeler ఉన్నా ఇనెలిజిబుల్ అవుతారు. 4-wheeler అని కూడా చూపిస్తూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కూడా చూపిస్తుంది. దయచేసి మీరు ఏవైనా అవి మీవి కావు
మీకు నిజంగా అర్హత కలిగి ఉంది కానీ మీ పేరు అనర్హ లిస్టులో ఉంది అంటే ఖచ్చితంగా గ్రీవెన్స్ రేజ్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా నెల 11వ తారీఖు వరకు. ఈరోజు 9వ తారీఖు, ఇంకా గట్టిగా 4 రోజులు ఉంది. సో మీరు వెంటనే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని సంప్రదించి గ్రీవెన్స్ రేజ్ చేసుకోండి. ఓకేనండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి రైతు కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. చెప్తున్నాను, మీరు ఈకేవీసీ వేయాలంటే ముందు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఏమైనా తప్పిదాలు ఉంటే అప్డేట్ చేసుకోండి, ఆధార్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఏ చిన్న తప్పు చేసినా సరే మీకు ఏవైతే రావాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఒక అన్నదాత సుఖీభవ అనే కాదు, మిగతా సంక్షేమ పథకాలు కూడా ఆగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్వయం అపరాధం అంటే మనకు ఎటువంటి తప్పిదం చేయకూడదు. సో మీకు ఏమైనా నాలెడ్జ్ లేకపోతే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని విలేజ్లో కలిసినట్లయితే ఖచ్చితంగా మీకు అక్కడ వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈ క్రాప్ కావచ్చు, ఈకేవీసీ కావచ్చు, ఎన్పిసిఐ లింక్ కావచ్చు, ఏమండి ప్రతిదీ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ డేటా మొత్తాన్ని వెబ్లైన్లో పొందుపరుస్తూ ఉన్నారు కాబట్టి వెబ్లైన్లో కూడా మీ ఏమైనా మ్యూటేషన్లో కావచ్చు, వెబ్లైన్లో ఉన్న పొరపాట్లు కావచ్చు, మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో చాలామంది వస్తూ ఉన్నారు. మా ఫాదర్ నేమ్ తప్పుపడింది మా యొక్క పాస్బుక్లో అని చెప్పేసి. సో అలాంటివి ఏమైనా ఉన్నా సరే సర్చ్ చేసుకోండి ముందుగానే. ఎందుకంటే ఏదైతే ల్యాండ్కి ఏదైతే మనకి వ్యవసాయ భూమి ఉందో దానికి ఏదైతే పాస్బుక్ ఉందో అందులో తప్పిదాలు ఉండకూడదు. వెబ్లైన్లో కూడా తప్పిదాలు ఉండకూడదు. ఈవెన్ సెంటుతో సహా మినిమం 5 సెంట్లు ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ వర్తిస్తుందని చెప్పేసి సమాచారం మనకి. సో ఇంకా మ్యాక్సిమం 3 ఎకరాస్ అబోవ్ ఉండకూడదు. అలాగే 10 ఎకరాస్ మెట్ట మాగాని ఏదైతే కోఆర్డినేషన్ ఉందో అవి మించి ఉండకూడదు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏం అనర్హతలు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది కూడా మనకి చాలా వీడియోస్లో నేను తెలియజేశాను. దయచేసి మీరు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కలవండి. ఇంకా 50,000 మంది ఈకేవీసీ వేయలేదు రైతులు. ఖచ్చితంగా మీరు ఈకేవీసీ పూర్తి చేసుకోండి. ఇప్పుడు మీరు ఈకేవీసీ పూర్తి చేసుకుంటేనే మీకు నిధులు శాంక్షన్ అవుతాయి, జమ అవుతాయి. అంతేగాని మీరు ఎప్పుడు లిస్ట్ ఎదురవుతుందా, ఎప్పుడు లిస్ట్ జాబితా సిద్ధమవుతుందా, ఎప్పుడు లిస్ట్ రిలీజ్ చేస్తారని చూస్తున్నారు చాలామంది. కానీ మిగతా 50,000 మంది రైతులు పెండింగ్ ఈకేవీసీ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎక్కడ లోపం అనేది. సో మీరు వెళ్ళండి, దయచేసి ఈకేవీసీ పూర్తి చేసుకోండి. ఓకేనండి. సో అన్నదాత సుఖీభావ ఈ నెల 18వ తారీఖు జమ చేసే అవకాశం ఉంది. బీహార్లో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 20వ విడత ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో అవి విడుదల చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. సో దాని ప్రకారం మీకు ఇప్పటికే ఏవైనా మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఓకే. లేదు అనుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లిస్ట్ కావాలంటే ఆర్ఎస్కే ఏదైతే మీ విలేజ్లో ఆర్ఎస్కే ముందు రైతు భరోసా అన్నాం కదా, అక్కడికి వెళ్తే లిస్ట్ అక్కడ ఉంది. లేదు మీరు వాట్సాప్లో 9552300009కి మీరు మీ ఆధార్ సెండ్ చేసినా అక్కడ కూడా అన్నదాత సుఖీభావ అర్హత లిస్ట్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఓకేనండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినా కామెంట్స్ మొత్తం చదువుతాను. చదివి ప్రతి కామెంట్కి అప్పటికప్పుడు రిప్లై ఇవ్వగలిగితే ఇస్తాను. లేదు అనుకుంటే వాటికి సంబంధించి ఎక్స్పెషల్ వీడియో చేస్తాను. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు అందాలంటే ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేయండి. ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడుతుంది. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు న్యాయం జరుగుతుంది. ఓకేనండి. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జాయ్.